ట్రంప్ ఎందుకు పనామా నాకు కావాలని అడుగుతున్నాడు, గ్రీన్లాండ్ దేశం నాకు కావాలని ఎందుకు అడుగుతున్నాడు, ద్వీప దేశం అంటే నిపుణులు చెప్పే లెక్క ఏంటంటే గ్రీన్లాండ్ అనేది విస్తీర్ణ పరంగా చూస్తే ప్రపంచంలో 12వ అతిపెద్ద దేశం. అంటే బ్రిటన్ కంటే, గ్రేట్ బ్రిటన్ కంటే 10 రెట్లు పెద్దది. కానీ కేవలం 60,000 జనాభానే ఉంటారు. అంటే ఒక పంచాయతీ లెక్క అంత భూభాగం ఉంది, అతి పరిమితమైన జనం ఉన్నారు. అందుకని దాన్ని ఆక్రమించుకుంటాను సైన్యంతో, అమ్మితే తీసుకుంటాను లేకపోతే ఆక్రమించుకుంటానని బెదిరిస్తున్నాడు. మరి ఏం చేసుకుంటాడు? అమెరికా కూడా చాలా పెద్దది స్థలం ఉంది కదా అంటే ఖనిజాలు తవ్వడానికి సరైనటువంటి ప్రదేశం గ్రీన్లాండ్. వాస్తవంగా అత్యంత శీతలమైనటువంటి ఉత్తర ధ్రువానికి ఆనుకున్నటువంటి గ్రీన్లాండ్లో 80% భూభాగం మంచుతో కప్పడి ఉంటుంది. అందులో అపారమైన ఖనిజాలు ఉన్నాయి, లోహాలు ఉన్నాయి. వాస్తవంగా చైనా రష్యా నుంచి రక్షించుకోవడానికి అనే పేరుతో దాన్ని స్వాధీనం చేసుకుని అక్కడ నేవీ స్థావరం పెట్టాలా, ఎయిర్ ఫోర్స్ స్థావరం పెట్టాలన్నది ట్రంప్ ఉద్దేశం. దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి వనరులు చూస్తే అత్యధికంగా ఏదైతే ఎలక్ట్రికల్ సామాన్లకి వాడేటటువంటి మెటీరియల్ అక్కడ ఉంది. గ్రీన్లాండ్ దేశంలో 1,00,000 సంవత్సరాలకి సరిపడినంతటి గనులు ఉన్నాయట అక్కడ. యురేనియం ఉందట అక్కడ. అత్యంత విలువైనటువంటి లోహాలు ఉన్నాయి, ఖనిజాలు ఉన్నాయి. అదే సందర్భంలో దానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి అనుపానులు తెలుసు అమెరికా. కాబట్టినే అది స్వాధీనం చేసుకుంటానంటుంది. పనామా కాలువకి సంబంధించి చూస్తే పనామా దేశంలో ఒక 80 కిలోమీటర్ల కాలువ అది పనామా కాలువ. ఈ చిన్న కాలువ మూలంగా పెద్ద పెద్ద ఓడలకి నౌకలకు కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం తగ్గింది. పసిఫిక్ మహాసముద్రాన్ని అట్లాంటిక్ మహాసముద్రాన్ని కలిపేటటువంటిది ఈ కాలువ. అమెరికా తూర్పు వైపు నుండి పశ్చిమం వైపు ఓడలు నౌకల ద్వారా రవాణా జరగాలంటే దక్షిణ అమెరికా చుట్టూ తిరిగి రావాలి. కానీ ఈ కాలువ తవ్వటం మూలంగా దాదాపు 10,000 కిలోమీటర్ల ప్రయాణం తగ్గింది. ఓడలు నౌకల ద్వారా జరిగే అంతర్జాతీయ వ్యాపారం దాదాపు 10% ఈ చిన్న కాలువ ద్వారానే జరుగుతుంది. అయితే అమెరికా బోలెడంత ట్యాక్సులు కడుతుంది. అంటే అట్టించి వచ్చేటప్పుడు ఆ కాలువకి డబ్బులు కట్టాలి. దాన్ని స్వాధీనం చేసుకుంటే ఆ డబ్బులు ఆగిపోతే అది మిగులుతుంది వాళ్ళకి. అదే సందర్భంలో చైనా బిజినెస్ కూడా పనామాకి దగ్గరలోనే చైనా ఓడర్ రేవు కట్టింది, 2 ఓడర్ రేవులు కట్టుకుంది. పసిఫిక్ అట్లాంటిక్ మహాసముద్రాల మీద చైనా గట్టిపట్టుంది. అది కనుక స్వాధీనం చేసుకుంటే ఈ పనామా కాలువని చైనాకి చెక్ పెట్టచ్చు. ఈ 2 ఉద్దేశాలతోనే అది వాస్తవంగా పనామా కాలువని చిక్కించుకుంటే ఒక 10,000 సంవత్సరాల వరకు అమెరికా అగ్రరాజ్యంగా కొనసాగే పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా పసిఫిక్ అట్లాంటిక్ మహాసముద్రాల మీద చైనాని కంట్రోల్ చేయడానికి సులభమైనటువంటి అంశం. అందుకని నేను ట్రంప్ ఈ రెండింటిని చేస్తాను, స్వాధీనం చేసుకుంటాను, అవసరమైతే బలప్రయోగం ద్వారా అని చెప్తున్నాడు.